మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా ఉంచుకొనడి చూచుకొనడి. చాలా ఏమన్నాడు జ్ఞానుల వల్ల ఉన్నామా అజ్ఞానం వల్ల ఉన్నామా? జ్ఞానులు ఎవరు, అజ్ఞానులు ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? జ్ఞానులు. దేనికోసం? దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడి వచ్చిన వారు ఎవరు? జ్ఞానులు. సమయాన్ని పోనీయక. అజ్ఞానులు ఎవరు? సోమరులు. ఏమంటున్నా తెలుసా? ఒరే సోమరి, నువ్వు సీమల దగ్గరికి వెళ్ళి ఏం చేయమన్నాడు? అవిటి నడతలని నేర్చుకోమన్నాడు. సోమరి, నువ్వు సీమల దగ్గరికి వెళ్ళి అవిటి నడతలని నువ్వు నేర్చుకో. కోతకాలం ముందు అది సమకూర్చుకునే ధాన్యం సమకూర్చుకుంటాడు. ఎట్లా? మనం సామెతలు 6:6 చూస్తున్నాం. 6:6 సామెతలు 6:6 సీమలతో ఏం మాట్లాడుతున్నాడు? సోమరి, నువ్వు సీమల దగ్గరికి వెళ్ళి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసకాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.